రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఇక ఇప్పుడు మీ విషయానికి వస్తే ఎందుకో కొంత ఆందోళనకరంగా ఉంది మీ పరిస్థితి, మీ పార్టీ పరిస్థితి. అసలు ఎల్పీని లేకుండా చేసే చర్చ జరుగుతున్నట్టుగా ఉంది. సో దీన్ని ప్రివెంట్ చేసే పరిస్థితి ఉందా అంటే కేసీఆర్ గారేమో ఆ టెన్షన్లో ఉన్నారు, కవిత గారి అరెస్టు కేసులు ఆ టెన్షన్లో ఉన్నారు. ఏం జరుగుతుంది ఇప్పుడు? రాజకీయ పార్టీలలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి గ్రడ్జ్ పాలిటిక్స్ నడుస్తున్న సందర్భంలో ఇటువంటి కేసులు రావడము, ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ రావటము, ఎలక్షన్ల ముందే కరెక్ట్గా అరెస్ట్ చేయడము, అవతల పార్టీని ఆందోళన గురి చేసే ప్రయత్నం చేయడము, కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడము, ఇవన్నీ సర్వసాధారణమైన రీతిలో ఉన్నప్పుడు కొంత ఆందోళన గురి కాకుండా ఎవరు ఉండలేరు కదా, మానవులం కాబట్టి. ఖచ్చితంగా అక్రమ కేసులు బనాయించినప్పుడు వాటికి సంబంధించి చేసినప్పుడు కేసీఆర్ గారు కాదే, నేను కాదు, మీరు కాదు, ఎవరైనా కొంత కలవరపాటు ఆడపిల్ల కాబట్టి కొద్దిగా వాళ్ళు ఉండకుండా ఉండదు. కానీ అట్ ద సేమ్ టైం వీ షుడ్ నాట్ ఫర్గెట్, ఆయన ఒక టాలెస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్, ఓ 40-50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీకి గెలిచారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఓ ఉద్యమాన్ని నిర్మించారు, ఓ రాష్ట్రాన్ని సాధించారు, ఓ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి ఇవన్నీ సమస్యలను ఎదుర్కోలేనంత, ఇటువంటి విషయాలను ఎదుర్కోలేనంత పద్ధతిలో వారు ఉంటారని చెప్పేసి నేను అనుకోను. అది ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళ అమాయకత్వం అవుతుంది. నెంబర్ 1, ఆ స్థాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ మకలబుట్టి అంటారు కదా, పుబ్బలబుట్టి మకలబోద్దు అని చెప్పేసి చెప్పినటువంటి పార్టీ వాటికి 23 సంవత్సరాలు దాటిపోయింది. రాష్ట్రం తెచ్చింది, ప్రభుత్వాన్ని సాధించింది, ప్రభుత్వం నడిపించింది. ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదో మేము ఉత్తగానే లేం కదా. ఒక 39 మంది ఎమ్మెల్యేలు, 37.5% మంది ప్రజలు మాకు ఓట్లు వేశారు. కాబట్టి వీఆర్ ఏ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ అండ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సప్రెషన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ కైండ్స్ ఆర్ ఇటువంటి ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే ఈ రకంగా డిఫెక్షన్స్ ఉంటే ఏదో కలవారుపాటికి పడిపోయి రాత్రి ఏమైపోద్దని భయపడేంత పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరము లేము. నేను ఆ మధ్య చెప్పాను, మనోళ్ళు నేను అడుగుతున్నా షాక్ అని రాయబాకంటారు. ఆయన షాక్ లేదు, పాడలేదు, షాక్. ఆయన కలిస్తే షాక్, ఇవాళ సాయంత్రానికి షాక్, రేపు పొద్దున ఆయన పోతే షాక్. ఆయన కలిస్తే ఈ షాక్ లేదు, ఏం లేదు. వీఆర్ షాక్ ప్రూఫ్ డెఫినెట్గా. ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఏమంటున్నా, కొంతమంది ఎవరైనా అబ్సల్యూట్లీ నాట్, అవసరమే లే. నేనేమంటున్నా, కొంతమంది ఎమ్మెల్యేలు పోవడం మూలాన ఏ పార్టీ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ కన్సర్న్ ఆ వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోద్దనో ఏదైనా అవుతుందనో అనుకోవడం అనేది ఎవరి అమాయకత్వమే. కాబట్టి ఇగో అది ఎక్కడ వాస్తవం ఉన్నా ఒప్పుకుంటాం, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు నీవు రైటా నేను రైటా అంటే ఒకసారి నువ్వు రైట్ ఉండొచ్చు, ఒకసారి నేను రైట్ ఉండొచ్చు, దాంట్లో